30 నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం ప్రియులారా. ఒకసారి ఒక ప్రాంతంలో తన గురువు గారు చాలా మందికి బోధించేవాడే, కానీ ఎందుకో సంతోషం లేదు, ఆనందం లేదు. ప్రతి చిన్నదానికి కలవరపడేవాడు. ఒకవేళ తనకు రావలసిన శిశువు లేటుగా వచ్చినా కూడా టెన్షన్ పడేవాడు. మన బైక్ మీదనో కారులో వెళ్తున్నప్పుడు అక్కడ సిగ్నల్ పడుద్ది కదా, ఆ సిగ్నల్ పడినా కూడా కలత చెందేవాడు. అంటే ఒత్తిడికి గురైపోయేవాడు. ఎవరైనా డబ్బులు ఇచ్చినా ఒత్తిడికి గురయ్యేవాడు, డబ్బులు ఇవ్వకపోయినా గురైపోయేవాడు. అంటే మంచి జరిగినా మంచి జరగకపోయినా కూడా కొంతమంది టెన్షన్ పడుతుంటారు. మంచి జరిగింది కదా, హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు కదా, మేలు జరిగింది కదా, సంతోషంగా ఉండొచ్చు కదా, ఏమండి ఉండలేకపోతున్నాడు. ఏదైనా టెన్షన్ పట్టడానికి, ఏదైనా చెడు జరిగితే, మన ఇంట్లో ఏదైనా సంఘటన జరిగితే, చెడుకు సంబంధించింది జరిగితే టెన్షన్ పడాలి, కొంచెం ఒత్తిడికి గురవుతాం, సాధ్యమే. మంచి జరిగితే ఎందుకు ఒత్తిడికి? అదే తన శిశువులు ముందు వచ్చినా ఒత్తిడికి గురవుతాడు, లేటుగా వచ్చినా కూడా టెన్షన్ పడేవాడు. ఒకరోజు ఎందుకో ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఒక చిన్న పడవలో ప్రయాణం కావాల్సి వచ్చింది, ఒక ఏరు దాటాల్సి వచ్చింది. ఆ పడవలో కూర్చున్న అతను చూసి చాలా సంతోషపడ్డాడు. నువ్వు చాలా సంతోషంగా ఉన్నావే, నీకు ఈ ఆదాయం సరిపోతుందా ఏంటి అంటే, నేను ఎప్పుడూ సంతోషంగా ఉంటానండి. ఈ ప్రయాణంలో చాలా ఒత్తిడికి గురవుతాను నేను కూడా. కాకపోతే ఒకటి, పెద్ద గాలి వీచినప్పుడు, అంటే పడవ వెళ్ళాలి అంటే గాలికి ఎదురు వెళ్ళడానికి వీల్లేదు. ఆ సమయంలో కాస్త ప్రశాంతంగా ఉండటం నేర్చుకున్నాను. ఓర్చుకోవటం నేర్చుకున్నాను. ఓపికతో ఉండటం నేర్చుకున్నాను. ఒక తుఫాను వచ్చింది, సముద్రంలో ప్రయాణం చేయలేము. అలాగనే ఏదైనా పెద్ద వాన వస్తుంది, తుఫాను వస్తుంది, ఏరు దాటాలంటే కష్టంగా ఉంటుంది, ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ఓర్పుగా ఉండటం నేర్చుకున్నాను. నేను ఒత్తిడికి గురి కానండి అన్నాను. అర్థమవుతుందో లేదో. ఈ జీవితం అనే ఈ నావ ప్రయాణం చేయాలంటే కొన్నిసార్లు తుఫాను, గాలులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? ఓపిక, ఓర్పు, సహనం కావాలి. ఆ గాలి అణిగిందాక, ఆ తుఫాను అణిగిందాక, ఆ అలలు అణిగిందాక ఈ జీవితం అనే నావ ఒత్తిడికి గురైందంటే ఇబ్బంది పడతాం. ఆగు, ఓపికగా ఓర్చుకొని అలలు పోయిందాకా, ఆ తుఫాను అణిగిందాకా, గాలి అణిగిందాకా కాస్త ఓర్చుకోగలిగితే అన్ని సమస్యలకు పరిష్కారము దొరుకుతుంది. వినండి, దయచేసి వినండి ప్రియులారా. ఆ రోజు అతను నేర్చుకున్న పాఠం ఏమిటో తెలుసా? ఒక సమస్య వచ్చినప్పుడు గలిబిలి కాకుండా, టెన్షన్ పడకుండా, కలవర పడకుండా ఓపికగా ఉండటం ఆ పడవ నాయకుడిని చూసి నేర్చుకుందాం. మనము నేర్చుకుందాం. టెన్షన్ పడే వాళ్ళు ఉన్నారా అండి? ఒత్తిడికి గురయ్యే వాళ్ళు ఉన్నారా? ఏదైనా జరగలేదు, ఒత్తిడికి గురయ్యేవాళ్ళు, మంచి జరిగినా ఒత్తిడికి గురయ్యేవాళ్ళు. అలా ఉండటండి. గాలి అణిగిందా కాగు, తుఫాన్ అణిగిందా కాగు, ఆ శ్రమలు అణిగిందా కాగు, ఆ సమస్యకు పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. కాస్త ఓర్చుకొని ఓపికగా ముందుకు వెళ్ళు. మనం ప్రతి వారం చూస్తున్నాం ఇంచుమించు ఎన్ని పార్చులు అయిపోయినాయి ప్రవర్తన గురించి చెప్పండి. ఎన్నో పార్టీలకు మనం వచ్చాం. ఇంచుమించు 7వ పార్ట్ కూడా అయిపోయిందా? 7 అయిపోయిందా? 8 అయిపోయిందా? 7 పార్ట్లు అయిపోయినాయి. మనం ఎలా ప్రవర్తించాలి అన్న విషయాలు మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏమ్మా, అర్థమవుతుందా మీ అందరికీ? మనం ఎలా ఏమండి పాస్టర్ గారు మీరు ఏమేమి చెప్తున్నారు, మేము మైండ్ అంతా గలిబిలైపోతుంది అంటున్నారా? ప్రతి అంశంలో కూడా అర్థవంతంగా 30 నిమిషాలు మీతో నేను మాట్లాడుతున్నాను. మాకు అర్థం కావటం లేదండి అన్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్లో యేసు నడిపించే మినిస్ట్రీలో ఇదే అంశాలు తప్పకుండా మీకు దొరుకుతాయి. మరలా మీరు ఒకసారి వినొచ్చు. క్లియర్గా విన్నప్పుడు మీకు చక్కగా అర్థమైంది, గలిబిలి లేకుండా. ప్రవర్తన బాగుంటే, నీ ప్రవర్తన బాగుంటే నీ ఇల్లు బాగుంటుంది. నీ ప్రవర్తన మంచిదైతే నీ పిల్లలు నిన్ను గౌరవిస్తారు. నీ ప్రవర్తన మంచిదైతే నీ తల్లిదండ్రులు నిన్ను గౌరవిస్తారు. నీ ప్రవర్తన మంచిదైతే ఒక భార్యగా మంచి గౌరవం పొందుతుంటారు. నీ ప్రవర్తన మంచిదైతే ఒక భర్తగా నిన్ను ఆ భార్య గౌరవిస్తుంది.
నీ ప్రవర్తన మంచిదైతే ఆ గ్రామంలో నీకు మంచి ఘనత వస్తుంది, గౌరవం దొక్కుతుంది. నీ ప్రవర్తన మంచిదైతే సంఘంలో అందరూ నిన్ను మెచ్చుకుంటారు, పలకరిస్తారు. అర్థమవుతుందా లేదా? నువ్వు చేసే వ్యాపారం దగ్గరైనా, ఉద్యోగం దగ్గరైనా, ఏ అపార్ట్మెంట్లో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, ఏ వీధిలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా, ఏ మందిరంలో ఉన్నా, నీ ప్రవర్తన బట్టి నిన్ను పలకరిస్తారు. నిజమండి ఇది. నువ్వు మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయివైతే తప్పకుండా అందరు నిన్ను గౌరవిస్తారు, పలకరిస్తారు. ప్రవర్తన అంటే పద్ధతి. అందుకే ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూ వచ్చాము, ఏమండి మీరు ఇంకొకసారి అతన్ని ఇంటికి రానియొద్దు అంటుంటుంది భార్య. ఇది ఎక్కువగా నేను విన్న మాట. ఏమైంది నీకు, ఏమైంది? అబ్బాయి రాయటం వల్ల, నా ఫ్రెండే కదా రావటం వల్ల ఇబ్బంది. అతని ప్రవర్తన బాగో అర్థం చేసుకోవాలి భర్తగా నువ్వు. ఇంకా అంతకు మించి ఆ భార్య నీకు చెప్పనక్కర్లేదు. అతని ప్రవర్తన బాగోలేదంటే అతని చూపులు బాగలేవో, లేకపోతే మాట్లాడే విధానం బాగలేదో, అతని వైఖరి బాగలేదో నీ భార్య గమనించింది కాబట్టి ఇంకొకసారి అతని ఇంటికి పిలవద్దు. ఎలా కుర్రవాడిని తీస్తున్నావు, వాడిని ఇంటికి రావద్దు, మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. ఏమైంది మమ్మీ, నా ఫ్రెండ్ మంచివాడేగా. లేదు వాడి ప్రవర్తన నాకు నచ్చలేదు అని తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఒక కొడుకుగా నువ్వు అర్థం చేసుకున్న ఆడపిల్లలు ఇల్లైతే దయచేసి ఆ కుర్రవాడిని ఇంకొకసారి ఇంటి దాకా తీసుకుని రావద్దు. ఎందుకంటే బహుశా వాడు చూసే విధానం బాగోలేదేమో, లేక ఆ అమ్మాయిలతో మాట్లాడే విధానం బాగోలేదేమో. ఇదే మనం గమన ప్రవర్తన అంటే పద్ధతి బాగోలేదు, వాడు మాట్లాడే విధానం బాగోలేదు, వాడి వైఖరి బాగలేదు, వాడి చూపులు బాగోలేవు, వాడి నడవడి బాగోలేదు. కాబట్టి దయచేసి ఆడపిల్లలు ఉన్న ఇంటి గురించి మాట్లాడుతున్నాడు, మీ ఇంటికి పొద్దుస్తమానము మీ స్నేహితులని మాటికి తీసుకుని రావద్దు. దానివల్ల ఇబ్బంది పడతారు. ప్రవర్తన చదవండి, ఒక మాట మీకు చూపిస్తారు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. మరొక భాగంలోకి మనం వెళ్తున్నాం. 8వ పార్టు మనం ఎలా ప్రవర్తించాలి అన్న విషయం మీద మీతో మాట్లాడబోతున్నాను. నీ ప్రవర్తన, నీ క్రియా ఫలము నీవు అనుభవించటవు. ఇందులో మాట నేను మీతో పంచుకోబోతున్నాను. 10వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 23వ వచనం. యెహోవా లేదనియు మనుషులు నేను ఎరుగుదును. యెహోవా చాలే, మళ్ళీ చదువు 23వ వచనం. యెహోవా తమ మార్గము నేర్పరుచుకొనుట నరులు వశములో లేదనియు మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును అని ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. వారు ప్రవర్తించటము వారి వశములో లేదు అంటున్నాడు ఇక్కడ. సన్మార్గము అంటే మంచి మార్గంలో నడవటం వాళ్ళ కాటం లేదు అంటున్నాడు. వారి వశము అంటే తెలుసా మీకు? వీలైతే ఇంకొకసారి వశం గురించి మాట్లాడతాం. వశము అంటే ఎప్పుడన్నా విన్నారా మీరు? వశపరుచుకోవటం విన్నారా? ఇంకొకసారి వీలైతే ఈ వశపరుచుకోవటం అంటే ఏంటి, ఆ యెహోవా వశంలో ఏముంది, మనుషులు ఎవరి వశంలో ఉన్నారు అన్న విషయం మీతో మాట్లాడతాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు వారు ప్రవర్తించడం వారి వల్ల కాదు అని మాట్లాడుతున్న మాట ఇది. అంటే ఈ ప్రవర్తన మనుషులందరి ముందు ప్రవర్తించే విధానం వేరుగా ఉంటుంది, ఒక్కడగా ఉన్నప్పుడు ప్రవర్తించే విధానం వేరుగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఒంటరిగా ఉన్నవాడి ప్రవర్తన వేరుగా ఉంటుంది. ఒంటరి జీవితానికి అలవాటు పడ్డ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంటుంది. వారు అందరిలో కలవలేరు, అందరితో తినలేరు, అందరిలో కాసేపు ఉండలేరు. ఎందుకు? ఒంటరి జీవితానికి ఏమయ్యారు? అలవాటు పడ్డారు. అందుకే ప్రవర్తించే విషయంలో వారి వల్ల కాదు, వారి వశంలో లేదు అని అంటున్నారు. అంటే ఇక్కడ బాగున్న మనము బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాం అంటే ఆటోమేటిక్గా సైతాను మనల్ని ఏం చేసుకుంటుందంటే వశపరుచుకుంటుంది. మన నడవడి మారిపోతుంది, మన చూపులు మారిపోతున్నాయి, మనం మాట్లాడే విధానం మారిపోతుంది. అందుకే వారి తలంపే ఏమన్నాడు దేవుడు? వారి తలంపే చెడ్డది. ఇంక నేను కూడా ఏం చేయలేను, దేవుడే చెప్పేశాడు. 8వ అధ్యాయానికి వచ్చేవరకు ఆది కాండంలో, నోవాకు నువ్వు మంచి బలి అర్పణ నాకు అర్పించావయ్యా,
చాలా అద్భుతంగా సువాసనగా ఉంది. నాకు వింపైన వాసనగా వచ్చింది, కానీ ఇక మనసును నాశనం చేయను. ఎందుకు? వారి ఆలోచనలు అంతే అండి. వారి వారి ఆలోచనలు అంతే, వాళ్ళ మాట తీరు అంతే, వాళ్ళ ప్రవర్తన అంతే, వారి నడవడి అంతే. చేసేదేమిలా, నేనే తగ్గుతా అండి. దేవుడే చూడు ఎంతవరకు వచ్చేసాడు. బాల్యము నుండి అంటాడు, బాల్యం నుండి వాళ్ళ వాళ్ళ బ్రతుకులు అంతే ప్రవర్తన. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం పోయిన వారం మీకు చెప్పాను. ఎక్కడ ప్రవర్తన చక్కగా ఉండాలి? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అనే అంశం మీకు మన ఛానల్లో దొరికితే మీరు చూడొచ్చు. ఈరోజు ఇక్కడ నేను రాసిన మాట, మొదటి మాట ఏంటంటే, నీ ప్రవర్తన క్రియాఫలం. నీ ప్రవర్తన క్రియాఫలము నువ్వు అనుభవించదవు. ఇందులో ఏబిసి 3 విషయాలు మీతో బోధించబోతున్నాను. హెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. కొన్ని వాక్యాలు మీకు చూపించి మీకు చక్కగా వివరిస్తాను నేను. హెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. హెజ్కేలు గ్రంథం నరపుత్రుడా అంటాడు. 7:4. ఎరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపచేసేదనో ఏ కృత్యములను నీ మధ్యన ఉండనిత్తును. చాలే. ఇక్కడ అంటున్నాడు, నీ ఎడల నేనేమి చూపించను? కటాక్షము చూపించను, కనికరము చూపను. నేను యెహోవానై ఉన్నాను నువ్వు తెలుసుకోవాలి అంటే, నీ ప్రవర్తనకు సంబంధించిన ఫలము, నువ్వు ఎలా ప్రవర్తించావో, నీ వైఖరి ఎలా ఉందో, నువ్వేం చేశావో, ఇవన్నీ కూడా నువ్వు అనుభవించేటట్టు చేస్తాను నేను అంటాడు ఇక్కడ. వినండి, అంటే దీన్ని ఏమంటారంటే, కొన్నిసార్లు మనకు కొన్ని దెబ్బలు తగిలినప్పుడు మనం అనే మాట, మా తరం ఎలా కాలిపోయిందని. చేసిన పాపం ఎక్కడికి పోయింది? తిరిగి వచ్చింది, దానికి అనుభవిస్తున్నాం అంటుంటారు కూడా కొంతమంది. స్త్రీలరా వినండి, దేవుడు చెప్తున్నాడు, నేను కనికరం చూపించను, కటాక్షము చూపించను. నువ్వు ప్రవర్తించావు ఇలా, దానికి తగినట్టుగా క్రియాఫలము. క్రియ అంటే పని. క్రియ అంటే ఏంటి? పని లేక చర్య. దాన్ని నువ్వు అనుభవించేటట్టు చేస్తాను అంటాడు. హెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం. 9:10. 9వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి నేను వారి ప్రవర్తన ఫలము వారు అనుభవింపజేసేదను. ఎక్కడ? 7వ అధ్యాయంలో కనిపించిన ఈ మాటలు మరలా 9వ అధ్యాయానికి వచ్చే వరకు అదే మాటలు ఇక్కడ ఎత్తి రాశాడు హెజ్కేలు గారు. ఇలా క్రియాఫలం. క్రియ అంటే పని, ఫలము అంటే మనం ఒక విత్తనం వేసాము, ఒక చెట్టు అయింది, అది పిందెలేసింది. ఆ ఫలములు మనము తినగలిగిన రోజు అనుకుంటాం, నా చేతితో నాటిన చెట్టు అండి ఇది, ఈరోజు నేను తినగలుగుతాను. ఫలం. అనుభవించదం అంటే నీ కష్టార్జితం నువ్వు అనుభవించదు, నీకు మేలు కలుగును. అంటే చాలా మంది అనుభవించలేకపోతున్నారు, సంపాదిస్తున్నారు, తినలేకపోతున్నారు, ఇల్లు కడుతున్నారు, ఇంట్లో ఉండలేకపోతున్నారు. ఏమండి, అన్ని కళ్ళెదురుగానే కనిపెడుతున్నాయి, కానీ నోట్లో వేసుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే మంచి స్వీటే, షుగరు, ఏం చేస్తాం? తినలేదు. మంచి భోజనమే, బిర్యానీ, చికెనే, కానీ తినలేము. ఎందుకు? అరగటంలా, అడుగుతాను లేదు. అంటే అనుభవించలేకపోతున్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు, నువ్వు చేసిన ప్రవర్తన, నువ్వు తిరిగిన తిరుగుళ్ళు నీవు అనుభవించి తీరాల్సిందే. ఇంకొక మాట, హెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 21వ వచనం. 11:21. అయితే వచ్చిన ఏ క్రియలను చదువు.
అది తన ప్రవర్తన ఫలం. నువ్వేం చేశావో బాగా వినాలి. నువ్వేం చూశావో, ప్రవర్తన అంటే అదే. నువ్వెక్కడికి వెళ్ళావో, నువ్వేం మాట్లాడావో, నేను తప్పకుండా వాటన్నిటికీ నీ మీదికి రప్పించబోతున్నాను. నీ ప్రవర్తన ఫలము నువ్వు అనుభవించాల్సిందే. నీ క్రియాఫలం అంటే పని, నువ్వు చేసిన పనికి తిరిగి రావాల్సిందే. అదే ఎజ్కేలు గ్రంథం 16:43. కొన్ని వచనాలు ఎందుకు చూపిస్తున్నారంటే ఎన్ని అవసరమైన వచనాలు. 16 అధ్యాయం 43 వచనం. 16 అధ్యాయం 43 వచనం. గనుక నీవు చేసి ఉన్న ఏ క్రియలన్నిటికంటేను ఎక్కువైన కామ కృత్యములను నీవు జరిగించినట్లు నీ ప్రవర్తనను బట్టి నేను నీకు శిక్ష విధింతును. ఎప్పుడు? యవన దశలో ఉన్నప్పుడు, యవన కాలంలో ఉన్నప్పుడు, 15 సంవత్సరాల ప్రాయములకు వచ్చినప్పుడు, 25, 30, 35 లోపు ఏం చేశావు నువ్వు? మంచి యవన జీవితం, మంచి బలం ఉంది, మంచి శక్తి ఉంది, కంటి చూపు బాగా కనిపిస్తుంది, ఏ పనైనా చిటికలో చేయగలిగిన శక్తి ఆ సమయంలో. ఆ యవ్వన జీవితాన్ని ఏం చేశావు? ఎక్కడ తగలబెట్టావు నువ్వు? ఎవరితో తిరిగావు నువ్వు? అందుకే ఓ భక్తురాలు పాటలు పాడుతూ, గుడ్డి ఆవిడ చాలా మంచి పాటలు రాసింది. అప్పట్లో బాగా వినేవాళ్ళు. అమ్మ ఎన్ని తలచిన ఏది అడిగినా ఆమెదే ఆ పాట అండి. అంజూరపు చెట్టు ఒకటి నాటిన ద్రాక్ష పాట ఆమెదే. నాకు బలము ఉన్నంత వరకు కదా చదవలేదు నీ వాక్యము అని అంటది. బలము, తర్వాత కళ్ళు, ఇవన్నీ కూడా హృదయారణ్యములు అనే పాట. చాలా మంచి పాటలు ఆమె, చాలా బాగుంటాయి. యూట్యూబ్ ఛానల్ పట్ల వస్తాయి అండి. బలం ఉన్నప్పుడు ఎక్కడున్నావు? చక్కగా కంటి చూపు కనిపించినప్పుడు ఎక్కడున్నావు? ఇప్పుడు గుడ్డివాడిని చదవాలని ఉంది. ఎప్పుడు? నాకు కనుదృష్టి ఉన్నప్పుడు బైబుల్ చదవాలి అని లేదు, కనుదృష్టి పోయాక బైబుల్ చదవాలని ఉంది. నాకు బలం ఉన్నప్పుడు మందిరానికి రాలా, బలం పోయాక మోకాల్లో సత్తువ తగ్గాక మందిరానికి రావాలని ఉంది, ప్రార్థన చేయాలని ఉంది. బలము లేదే, శక్తి లేదే. ఇప్పుడు కాసేపు మందిరంలో కూర్చోలేకపోతున్నానే, ఇప్పుడు బైబుల్ చదవదా అంటే కళ్ళు కనిపించడం లేదే, కాసేపు దేవుని వాక్యాన్ని విందామంటే చెవులు వినపట్టడం లేదే. యవ్వన దినములో ఉన్నప్పుడు నువ్వెలా ప్రవర్తించావో అది నీ మీదికి నేను రప్పించబోతున్నాను, శిక్ష విధించబోతున్నాను. ఇంకా ఎజ్కేలు గ్రంథము, క్షమించాలి, ఇర్మీయా గ్రంథానికి వెళ్ళాలి. క్రియాఫలం అన్నది మన వాక్యం. ఇర్మీయా గ్రంథం 17 అధ్యాయం 10 వచ్చింది. 17:10. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. 17 అధ్యాయం 10 వచనంలో ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియా ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు నేను అంతరింద్రియములను పరీక్షించు. కూర్చోమ్మ. హృదయములను పరిశోధిస్తున్నాను నేను. దేనికి? క్రియాఫలం. ఏం పని చేశావో బాగా గమనించదు. ఏనండి దీంట్లో ఏ దేవుడు మన క్రియలను పరీక్షిస్తాడు. గుర్తుపెట్టుకోండి, మన క్రియలను దేవుడు ఏం చేస్తాడు? క్రియలు అంటే పని, చర్య. నువ్వేం చేస్తున్నావు అన్నది ఆయన పరిశీలన చేస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు మీరు, మీకు ఎప్పుడు గుర్తుండాలి. అది మంచి పనైనా సరే, చెడ్డ పనైనా సరే, దేవుడు పరీక్షిస్తున్నాడు అని తెలిస్తే, నువ్వు ఒకవేళ గమనించగలిగితే బహుశా
చెడ్డ పని చేయవేమో. అర్థమవుతుందా? ఏం పని చేయవు? చెడ్డ పని చేయవేమో. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను చూడటం వేరు, పరిశీలన చేయటం వేరు. పట్టించుకోవటం వేరు, నిన్ను పరీక్షించటం వేరు, నిన్ను పరిశోధించటం వేరు. ఉదాహరణ, ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నీ చెవిన పడిన మాట నువ్వేం చేస్తావు? పరీక్షిస్తావు. చెవిలోకి వెళ్ళింది మాట, ఎవరో చెప్పారు, ఆ మాటను ఏం చేస్తావు? పరిశోధిస్తావు. ఇది నిజమా కాదా? అది పరీక్ష. ఏబు అన్న మాటలే ఏబు గారు అన్నారు చూడండి. ఏబు గారు ఏమన్నారు? 12వ అధ్యాయం 11వ వచనం. ఏబు గ్రంథం 12:11. చెవి చెవి ఈ చెవి మాటలను పరీక్షించదా? దేవుడు కూడా మనం ఏం చేస్తున్నామో పరీక్షిస్తాడు. ఆ మాట మీకు చూపించలేదా? సమూయేలు గ్రంథంలో ఉంటాయి. ఎవరో అన్నగారు 2వ అధ్యాయం రాసుకుంటూ వచ్చి 2వ అధ్యాయంలో చక్కగా దేవుణ్ణి స్తుతిస్తూ ఆనందిస్తూ ఇక్కడికి వచ్చేవరికి ఎందుకో పరిశోధన. ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఆయనే క్రియలను ఏం చేసేవాడు? పరీక్షించువాడు. ఎందుకమ్మా అంత గర్వం? ఎందుకయ్యా అంత గర్వం? ఎందుకు అంతలా ఉన్న గర్వ అహంకారంగా మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన అనంత జ్ఞాని, నువ్వేంటో తెలుసు ఆయనకు. ఏమండి, ఆ రోజు ఎవరు? సమరయ స్త్రీ బిందె పట్టుకొని మిట్ట మధ్యాహ్నం నేలకొస్తే ఆమె ఏమిటో చెప్పేశాడు ఆయన. నువ్వేంటో తెలియదా? పాపాత్మురాలైన ఒక అమ్మాయి వచ్చి ఆయన పాదాలు కడుగుతూ కన్నీళ్లు గార్చి పాదాలు కడిగి తల వెంట్రుకలు తుడుస్తుంటే ఆ ఇంటికి భోజనాన్ని పిలిచిన ఆయన ఏదేదో నోట్లో మాట్లాడుకుంటున్నాడు మనసులో. ఆయన ఏమిటో చెప్పేశాడు ఆయన. నువ్వేంటో తెలియదు ఆయనకు? అంతర్యం ఎరిగిన వాడు, అంతరంగం ఎరిగిన వాడు, నీవేమనుకుంటున్నావో తెలిసిన వాడు, నీ గురించి తెలియదు ఆయనకు. ఆయన అనంత జ్ఞాని. గర్వంగా మాట్లాడొద్దు, అహంకారంగా ఉండొద్దు. ఎందుకు నీకంత గర్వమో? ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే ఆయన క్రియాఫలముకు తగిన పరిశోధన చేస్తున్నాడు. నిన్ను పరీక్షిస్తున్నాడు. నీ క్రియలేమిటో, నీ పని ఏమిటో, నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, నువ్వేం మాట్లాడుతావు, అన్నీ కూడా చూస్తున్నాడు. పని పరిశోధించడం తెలుసా మీకు? ఆ రోజు అబ్రాహాము ఈ పని చేస్తాడో లేదో అని 22వ అధ్యాయంలో అబ్రాహామును పరిశోధించను. అది ఈ పని చేస్తాడు. ఏం పని? ప్రేమించే తన కొడుకును నాకు ఇస్తాడో లేదో అని పరిశోధించను. అంటే నీ పని ఏమిటో, నీ క్రియలేమిటో ఆయన పసిగడుతున్నాడు. అబ్రహామును పరిశోధించి నీ ఒక్కగానొక కొడుకుని తీసుకొని వచ్చి మోరియా పర్వతం మీద, ఒక పర్వతం మీద వాడిని దహన బలిగా అర్పించు. ఇది పని. ఇది మంచి పని. చేస్తాడా చేయడా? చెవిన పడిన మాటను చెవే పరిశోధించినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు, లోకమంతా పరిశీలన చేస్తున్న దేవుడు, నీవేమిటో, నీ బ్రతుకేమిటో, నువ్వేం చేస్తున్నావు ఆయన పరిశోధించగా. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మొదటి కొరింథీ 3:13. వారి పని కనపడును, ఆ దినము దాన్ని ఏటపరుచును. వాని పనిటిదో
ఏది పరీక్ష చేస్తుంది? పరీక్ష ఏం చేస్తుంది? అగ్ని పరీక్ష అవుతుంది. నీ పని మంచిదైతే అగ్నిలో పడ్డా కూడా అని కొయ్యకాళ్ళు అంటాడు. పెద్ద పెద్ద కొయ్యకాళ్ళు, చెక్క ముక్కలు, చెత్తా చెదారమైన పని అయితే ఆ పని ఏమవుతుంది? బూడిదైపోతుంది. అందుకే పేతురు రాసిన పత్రికలు అంటాడు, మీ విశ్వాసము అగ్ని పరీక్ష వలన. మీ విశ్వాసం ఏం కావాలి? అగ్ని పరీక్షలో కాలాలి. మీకు విశ్వాసం ఎంత గొప్పదో తెలియాలి. క్రియాఫలం అనుభవింపజేసేద్దును. అంటే పని ఖచ్చితంగా గట్టిదై ఉండాలి, పని స్టాండర్డ్ అయి ఉండాలి, నువ్వు చేసే పని మంచిదై ఉండాలి. రెండో మాట, దేవుడు మన క్రియలకు ప్రతిదండన చేస్తాడు, లేక ప్రతీకారము కూడా చేస్తాడు. ఊరకనే వదిలిపెట్టడు. ప్రతిదండన లేక ప్రతీకారము అంటే పగ తీర్చుకుంటాడా? అంతే రాత్రం. మనము ఎవరైనా మనకి ఏదైనా తలపెడితే మనం ఏం చేస్తాం? మరలా వారి మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. అదేనా దేవుడి పని? అలాంటిది కాదు. చేసిన పనికి జీతం. అది మూడో మాట. ప్రతిదండన అంటే ప్రతీకారం. చదవండి ఆ మాటలు. 99వ కీర్తన 8వ వచనం. 99వ కీర్తన 8వ వచనం. నా దేవా, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే. ఆమేన్. ప్రియులారా, ప్రతీకారం చేస్తాడు. అందుకే మగపిల్లలకు ఆడపిల్లలకు జాగ్రత్తలు చెప్తుంది. ఎందుకు? వాక్యం ద్వారా నువ్వు అనుభవించి తీరాలి. చేసినటువంటి పని, చేసినటువంటి పాపం, చేసినటువంటి మంచిదైతే మంచి ఫలమును అనుభవిస్తావు. అది చెడ్డదైతే దానికి తగిన ఫలము నీకు వస్తుంది. ఆయన దండిస్తాడు ఆయన. ఇంకా ఇక్కడ ప్రతీకారం ఉంది. ఇంకోసారి చూస్తే దండించటం ఉంది. ఆ మాట కూడా చదవండి. దండన. యెషయా గ్రంథం 59:18. 59వ అధ్యాయము యెషయా గ్రంథం 18వ వచనం. వారి క్రియలను బట్టి ప్రతిదండన చేయను. వద్దులే, ప్రతిదండన చేస్తాడు, ప్రతీకారం చేస్తాడు. ఇంకా కిందకు వచ్చేవరకు, ఒక మాటకు వచ్చేవరకు అంటాడు, శిక్ష విధిస్తాను అంటాడు. ఇర్మియా గ్రంథానికి వచ్చేవరకు అంటాడు, దీనికి కారణము నీ క్రియలే అంటాడు. దేనికి కారణము? నీకు వచ్చిన రోగానికి కారణము క్రియలే, నువ్వు చేసిన పనే. నువ్వు అనుభవిస్తున్న దరిద్రానికి నువ్వు చేస్తున్న పాపిష్టి పనే. నీ ఇంట్లో ఉన్న అశాంతికి నువ్వు చేసినటువంటి పాపమే. ఈరోజు దానికి చికిత్స లేదు అంటాడు. ఆ రోగానికి స్వస్థత లేదు. ఇంకెవ్వడు దాన్ని బాగు చేయలేడు. ఇర్మియా గ్రంథంలో అంటాడు, ఎవడు బాగు చేయలేడు, నేను తప్ప. మొదటిగా నీ క్రియకు ఆయన ఫలమిస్తాడు. రెండోది ప్రతిదండన, ప్రతీకారము, శిక్ష కూడా అప్పగిస్తాడు. మూడోదిగా వాని క్రియల చొప్పున జీతం ఇస్తాడు. ఏమిటి? జీతం. 22వ అధ్యాయము ప్రకటన గ్రంథం ముగిద్దాం మనం. 12వ వచనం. ఇదిగో వస్తున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర. అన్ని నీకు ఎంత జీతమో రాసి పెట్టాడు. అర్థమవుతుందో మీకు? అందుకే మనం ఎక్కువగా మాట్లాడుకునేది ఏంటంటే, అమ్మ ఆపదలో ఉన్న వారిని కాస్త ఆదుకోండి, ఎవరైనా కష్టంలో ఉంటే అంత మాట సహాయం చేయండి, ఎవరైనా ఇబ్బంది పడుతుంటే అంత సపోర్ట్ చేయండి, సహకరించండి అని చెప్తుంటారు. ఎందుకు? క్రియ ఇదే క్రియ.
వాని వాని క్రియల చొప్పున, వాని వాని పని చొప్పున, వాని వాని చర్యల చొప్పున ఏం చేశావో దానికి అట్టి పెట్టాడు. ఎంతో 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 ఎంతో, అది ఎంత అని లేదు. వాని వాని క్రియల చొప్పున జీతము దాచిపెట్టాడు. ఏమి క్రియలు? కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. క్రియల చొప్పున, బాగా ఇక్కడ వినాలి, మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము వెదుటకు రావాల్సిందే. జీతం తీసుకోవా? నువ్వు తీసుకోవాలి కదా. ఆ జీతం తీసుకోవాలంటే ఎక్కడికి రావాలి? క్రీస్తు న్యాయపీఠం తీర్పులోకి రావాలి. నువ్వేం చేశావో, నీకు ఎంత జీతమో ఆయన రాసి పెట్టాడు. ఆ జీతం పట్టుకుని వెళ్ళాలి కదా మరి. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే ఆయన అంటాడు, నీ క్రియలు నేను ఎరుగుదును అంటాడు. అంటే ప్రకటన గ్రంథం అంటే నీ క్రియలు నేను ఎరుగుతాను, ఏం చేశావో నాకు తెలుసు. ఇక్కడ అంటాడు, దేహముతో జరిగించిన మంచివైనా చెడ్డవైనా సరే జాగ్రత్త, దేహాన్ని శుద్ధిగా ఉంచుకో. నీ కళ్ళు, నీ చేతులు, నీ కాళ్ళు, నీ శరీరం ప్రతి అవయవం దేవుడిచ్చిన భాగ్యం. ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీరు ఎరగరా అంటాడు. ఈ దేహం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుని పరిచర్యకు ఒక మంచి పాత్రగా నువ్వు వాడబడాలి. అపవిత్రమైన వాటికి నువ్వు వెళ్తానికి వీలు లేదు. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, ఏవేవి? దేహముతో జరిగించిన క్రియలు, దేహముతో జరిగించిన క్రియలు. వాని వాని క్రియలు చొప్పున. ఆ రోజు నినివే పట్టణస్థులు అందరూ వారు చెడు మార్గాలను వదిలిపెట్టారట, ఉపవాసం ఉన్నారు, గోనె పట్ట కట్టుకున్నారు. అందరూ ఊరు 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 వాడ ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? 10వ వచనంలో, 3వ అధ్యాయం 10వ వచనంలో, వారి క్రియలను చూసి ఈ నినివే వారు మానుకొనగా వారు చేస్తున్న పని, అది అర్థమైందా? ఏం చూశాడు? క్రియ అంటే ఏంటి? పని. ఈ నినివే వారు చేస్తున్న పని దేవుడు చూశాడు. అద్భుతం. ఇంతకుముందు వేరు, ఇంతకుముందు వారి అలవాటు వేరు, ఇంతకుముందు వారు మాట్లాడే విధానం వేరు, ఇంతకుముందు వారి తిరుగుళ్ళు వేరు, వారు చూసింది వేరు. అందుకే దేవుడు యోనాను పంపించి ఆ దేశము లేక పట్టణము నాశనం అయిపోతుంది, ప్రకటన చేయి. 40 రోజుల్లో ఈ పట్టణము నాశనం అయిపోద్దని ఒకే ఒక రోజు యోనా ప్రకటన చేస్తే, ఊరు వాడ ఆఖరికి రాజు మంత్రి కూడా దిగి వచ్చి ఉపవాసం ఉండి చెడు మార్గాలను వదిలిపెట్టి, చెడు నడతలను వదిలిపెట్టి, చెడు అలవాట్లను వదిలిపెట్టి, చెడు మనస్సును వదిలిపెట్టి, చెడ్డ మాటలను వదిలిపెట్టి, ఇప్పుడు వాళ్ళ పని సపరేట్ మారిపోయింది. వాళ్ళ క్రియలు మారిపోయాయి, వారి అలవాట్లు మారిపోయాయి, వారి ఆలోచనలు మారిపోయాయి, వారు మాట్లాడే విధానం మారిపోయింది, వారి ప్రవర్తనే మారిపోయింది. ఇప్పుడు 10వ వచనంలో అంటాడు, వారి చెడునడతలు మానుకొని వారు చేస్తున్న పని చూసి దేవుడే ఏమయ్యాడు? చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన క్రియలు ఎలా ఉన్నాయి? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన ప్రవర్తన ఎలా ఉంది? మన నడవడి ఎలా ఉంది? మన మాట తీరు ఎలా ఉంది? ఆ రోజు దేవుడు బాధపడుతున్నాడు. అయ్యో, ఇలాంటి ప్రజలను పాడు చేయాలనుకుంది, ఇలాంటి వారిని నేను నాశనం చేయాలనుకుంది, ఇలాంటి వారిని నేను చెరపాలి అనుకుంది, ఇలాంటి వారిని లేకుండా చేయాలనుకుంది. ఎంత మంచి మనసులు ఇల్లు, ఎంత మార్పు వచ్చింది ఇళ్లల్లో. ఏదొకటి చేయాలి. ఏం చేయాలి? ఈ యొక్క నినివే పట్టణాన్ని కాపాడాలి.
తీర్మానం తీసుకో. నీ పని మంచిదైతే నీ ఇంటి మీదకి రాబోతున్న ఉగ్రతను దేవుడు కాపాడుతాడు. నీ పిల్లల మీదకి రాబోతున్నటువంటి ఉగ్రతను దేవుడు కాపాడుతాడు. ప్రమాదం నుంచి ఆయన తప్పిస్తాడు. మీ ప్రాణాలకు ముప్పు రాకుండా చూసుకుంటాడు. ఆ రోజు నినివే ప్రజలకు ప్రాణం ముప్పు వచ్చింది. ఒక భయంకరమైన ప్రమాదం వచ్చింది. ఒక విపత్తు రాబోతుంది. ఏమిటి? సొదొమ గోమొరలో అగ్ని గంధకాలతో ఏ విధంగా ఆకాశం నుంచి అగ్ని కురిసి 2 పట్టణాలు కాల్చబడ్డాయో అదే పరిస్థితి నినివేకి రాబోతుంది. అదే ప్రకటన చేశాడు యోనా కూడా. నినివే నాశనం కాబోతుంది. ఎన్ని రోజులు? 40 రోజుల్లో. జాగ్రత్త పడండి అని చెప్పిన మాటను విని వారి యొక్క బ్రతుకులు మార్చుకున్నారు. వారి నడవడి మార్చుకున్నారు. వాళ్ళ ప్రవర్తన మార్చుకున్నారు. ఇంతకు ముందులాగా వారు చూడటం మానేశారు. ఇంతకు ముందులాగా వాళ్ళు మాట్లాడే విధానం మారిపోయింది. దేవుడే చూసి ఇంత మార్పా, ఇలాంటి వాళ్ళని పాటు చేయాలనుకున్నానే ఆయన ఏడ్చాడు, బాధపడ్డాడు, నొచ్చుకున్నాడు. వారిని కాపాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం ఏంటంటే మీకు నీ ప్రవర్తన మార్పు వచ్చిన రోజున ఆయన జీతం ఏమి ఇవ్వబోతున్నాడు తెలుసా? ఏమి ఇవ్వబోతున్నాడు తెలుసా? నీ ఇంటిని క్షేమాధారంగా ఉంచాలి అని ఆలోచిస్తున్నాడు. నీ మాట తీరు మార్పు రాలా, నీ ఉద్రేకంలో మార్పు రాలా, నీ ఆలోచనలో మార్పు రాలా. వాక్యం ఏంటున్నావు, ప్రార్థనకు వస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, కానీ ఎక్కడా మార్పు కనిపించలేదు. అందుకే మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అని బైబిల్ సెలవు. ఏ ఫలము? మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. ఈ జీవితంలో మార్పు లేనంత కాలము, మార్పు రానంత కాలము నీ ఇల్లు బాగుపడదు, నీ పిల్లలు బాగుండదు. మారాలి. నినివే పట్టణస్థులు ఒక మార్పు కలిగి ఒక అద్భుతం చూశారు. 1,20,000 మంది ఉన్న పట్టణాన్ని దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నినివేను కాపాడిన దేవుడు మన కుటుంబాలను ఎందుకు కాపాడు? మన పిల్లల భవిష్యత్తును ఎందుకు అద్భుతంగా తీర్చిదిద్దాడు? మన బ్రతుకుల్లో ఎందుకు నెమ్మదినివ్వడు, సమాధానమివ్వడు, ఆరోగ్యమునివ్వడు? నీ ప్రవర్తన మారలేదే, నీ మాట తీరు మారలేదే, నీ ఆలోచన మారలేదే, నీ నడవడి మారలేదే, నీ చూపులు మారలేదే, నీ అలవాట్లు మారలేదే. మార్పు ఈరోజు నీ క్రియాఫలము నువ్వు అనుభవించేటట్టు దేవుడు చేయబోతున్నాడు. అది మంచి పని చేస్తే మంచి ఫలము దేవుడు ఇస్తాడు. అదే చెడ్డ పని చేస్తే దానికి తగిన ఫలము నీకు రాబోతుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి మహోన్నతుడా, జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి నాయన బిడ్డలందరూ శుక్రవారం విజ్ఞాపన కూడికకు హాజరయ్యారు. అందరం ప్రార్థన చేశాం నాయన. ఒక్కొక్కలాగా